హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రీయూజ్ ఐడియా ఒకటి చూద్దామండి. ఇవి మా పాప డ్రెస్కు ఉండే, పాత డ్రెస్కు ఉండే బటన్స్. ఈ బటన్స్ తీసుకున్నాను. ఈ బటన్స్తో ఇయర్ రింగ్స్ అనేది చేద్దాం అనుకుంటున్నానండి. అవి తీసుకొని, ఇది క్యాన్వాస్ షీట్ అండి. ఈ షీట్కి ఆ బటన్ షేప్లో మనం సర్కిల్ లాగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం గమ్తో దానికి వెనకాల అంటించుకోవాలి. ఈ విధంగా అంటించుకోవాలి. ఇది అంటించుకొని పక్కన పెట్టుకోవాలండి. కొంచెం ఆరనివ్వాలి దాన్ని. ఇప్పుడు సెకండ్ దానికి కూడా అలాగే దీనికి కూడా సేమ్ అలాగే మనం క్యాన్వాస్ షీట్ని రౌండ్ షేప్లో దానికి సేమ్ సైజ్ అనేది మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దీన్ని కూడా గమ్మేసి మనం బటన్కి బ్యాక్ సైడ్ అనేది అంటించుకోవాలి. ఇది అంటించుకున్నాక దీనికి మనం వెనక హుక్ అనేది పెట్టుకోవాలి. దీనికి కూడా మనం గమ్ వేసుకొని వెనక అతికించుకోవాలి. పైన ఈ విధంగా అంటించుకోవాలి. ఇప్పుడు ఆ బటన్ దాకా మనం కట్ చేసుకున్నాం కదండి, సేమ్ అలాగే ఇంకా టూ పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి. సేమ్ సర్కిల్ షేప్లో. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఆ కమ్మలకి వెనకాల నుంచి దాని పైన నుంచి మనం ఇంకొకటి అనేది అతికించుకోవాలి. గమ్ వేసి ఇలాగా మర పైన నుంచి దాని పైన నుంచి మనం వేసుకోవాలండి. చేసుకోవాలి. అంతే అండి. మనకి చూడండి, వెనకాల అలా పెట్టేసుకోవాలి. అలాగే ఇంకొక దానికి కూడా మనం అతికించుకోవాలి పైన. ఇంకొక షీట్ని కూడా అలాగే పైన నుంచి మనం అంటించుకోవాలి. అంటించుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే సైడ్లు కట్ చేసుకోవాలండి. వెనక్కి కనిపించకుండా మనకి నీట్గా ఉంటుంది. అంతే అండి, ఇయర్ రింగ్స్ అనేవి రెడీ అయిపోయి. ఇప్పుడు మనం దానికి మ్యాచింగ్ డ్రెస్ వేసుకొని వీటిని వేసుకుంటే చూడడానికి బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.